అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనతో ఈ స్టోరీని షేర్ చేసుకుంది జ్యోతి అనే ఒక అమ్మాయి. థ్యాంక్ యూ జ్యోతి ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. అండ్ ఈ స్టోరీకి నేను పెట్టిన పేరు చిన్న కూతురు. జ్యోతి ఒక తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఒడిస్సాలోని ఒక చిన్న విలేజ్ లో వాళ్ళు సెటిల్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అక్కడే వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉంది, అందులోనే ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉండేది. కానీ 2018 లో తన లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. జ్యోతి ఎక్కడైతే ఒడిస్సాలోని ఒక చిన్న విలేజ్ లో ఉండేదో ఆ విలేజ్ లో అందరికీ కూడా మాక్సిమం సొంత ఇల్లు ఉండేవి. ఆ ఇల్లు కూడా ఎలా ఉండేవంటే ఇలా లైన్ గా ఉండేవన్నమాట. ఆ ఇంటి బయట ఒక మట్టి రోడ్డు ఉండేది. ఆ మట్టి రోడ్ కి ఎక్కడైతే వీళ్ళు ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇంటి బయట పూల మొక్కలు ఉండేవి అనమాట. ఒక్కొక్కళ్ళ ఇంటి బయట ఒక్కొక్క రకమైన పూల మొక్కలు ఉండేవి. చాలా నీట్ గా ఉండేది ఆ ఏరియా. అయితే జ్యోతి వాళ్ళ ఇల్లు ఇలా మిడిల్ లో ఉండేది. లెఫ్ట్ సైడ్ ఏమో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు, రైట్ సైడ్ ఏమో ఇంకొక ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా ఒక ఇండివిజువల్ హౌస్ ఉండేది. అయితే జ్యోతి వాళ్ళ లెఫ్ట్ సైడ్ లో ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో టోటల్ 4 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఫాదర్, మదర్ అండ్ వాళ్ళకి 2 కూతుర్లు. ఆ 2 కూతుర్లలో పెద్ద కూతురు చాలా అందంగా ఉండేది, బాగా చదువుకునేది. ఆ అమ్మాయిని ఇంటి దగ్గర కాకుండా బాగా చదువుతుందని చెప్పి ఆ అమ్మాయి పైన బాగా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. తనని సిటీలో చదివించడం స్టార్ట్ చేశారు. మరోవైపు చిన్న కూతురు విషయానికి వస్తే తను చదువులో అంత పర్ఫెక్ట్ ఏం కాదు, చాలా లో ఉండేది. చూడ్డానికి కూడా అంత అందంగా ఉండేది కాదు, కొంచెం బ్లాక్ గా ఉండేది. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా తనని వేరే వాళ్ళతో కంపేర్ చేసి 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 తిడుతూనే ఉండేవాళ్ళు. ఇష్టం వచ్చినట్టు మాటలు అనేవాళ్ళు. ఆ మాటలన్నీ కూడా అప్పుడప్పుడు జ్యోతి వాళ్ళ ఇంటి సైడ్ కి వినిపించేవి. జనాలకు అర్థమయ్యేది కాదు, సొంత కూతుర్ని ఎందుకు వాళ్ళు ఈ విధంగా ట్రీట్ చేస్తున్నారు, ఎందుకు అలా తిడుతున్నారు అనేది చాలా వింతగా అనిపించేది, విచిత్రంగా అనిపించేది. అదలా ఉంటే జ్యోతి ఎక్కడైతే చదువుకున్న తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్ కి వెళ్ళేది. ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ లెఫ్ట్ సైడ్ ఇంట్లో వాళ్ళ కూతురు ఎవరైతే ఉందో ఆ చిన్న కూతురుతోటి తను వెళ్ళి అక్క అక్క అంటూ తనతో మాట్లాడి అక్కడే కూర్చుని కొంతసేపు ఆడుకునేది. అదే విధంగా ఒక రోజు జ్యోతి ట్యూషన్ నుంచి కొంచెం తొందరగా వచ్చేసింది. సరే అని తను ఫ్రెష్ అయ్యింది, అక్కతో ఆడుకుందామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ మెయిన్ గేట్ ఇలా ఓపెన్ చేసి లోపలికి నడుచుకుంటూ వెళ్ళింది. డోర్ కొడుతూ ఉంది కానీ ఎవరు కూడా ఓపెన్ చేయడానికి రావట్లేదు. సరే అని చెప్పి అక్క రూమ్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ మెయిన్ డోర్ దగ్గర నుంచి ఇలా వెనకకి నడుచుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది. అక్కడ కిటికీ నుంచి అక్కని పిలుద్దామని చెప్పి పడుకుందేమో అని తను ఆలోచిస్తూ ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీని ఇలా లైట్ గా ఓపెన్ చేసి లోపల అక్క అక్క అని పిలుస్తూ ఉంటే ఆ అమ్మాయి అక్కడ సూసైడ్ చేసుకుని జ్యోతికి కనిపించింది. అది చూసిన జ్యోతి చాలా భయపడింది. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వెళ్తే వాళ్ళకి కాల్ చేసి చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంటి దగ్గరకు వచ్చేసారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చేలోగా చుట్టుపక్కల జనాలు అందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసి ఇలా గుంపుగా నిల్చుని ఉన్నారు. ఇంతలోగా అక్కడికి పోలీసులు కూడా వచ్చారు. ఆ అమ్మాయి బాడీని కిందకి తీసుకొచ్చి బయట పెట్టారు. పేరెంట్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి బాధ కూడా ఎవరికి కనిపించట్లేదు, సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లోంచి ఇంత కూడా ఏడుపు రాలేదు. పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది ఒక సూసైడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అలా అమ్మాయి చనిపోయిన 4th డేకే పేరెంట్స్ ఆ విలేజ్ ని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ విలేజ్ ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏంటి కూతురు చనిపోయి ఇలా 4 రోజులు అవుతుంది, అప్పుడే వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? చాలా మందికి వీళ్ళే కూతుర్ని ఏదో చేసుంటారని చెప్పి అనుమానం కలిగింది. అలా వాళ్ళు ఊరొదిలి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి కొన్ని విచిత్రమైన విషయాలు జరగడం మొదలయ్యాయి. ఈ జ్యోతి వాళ్ళు ఉండే ఇల్లు ఎక్కడైతే ఉందో ఈ లెఫ్ట్ సైడ్ ఇల్లేమో ఇప్పుడు ఖాళీగా ఉంది, ఎవ్వరూ ఉండడం లేదు. జ్యోతి వాళ్ళ ఇంటికి రైట్ సైడ్ ఇంకొక ఇల్లు ఉందని చెప్పాను కదా, ఆ ఇంట్లోంచి నైట్ టైం ఎగ్జాక్ట్లీ 11:30 అవుతుంది. జ్యోతి వాళ్ళ ఇంటికి వచ్చి డోర్ కొట్టారు. డోర్ కొట్టిన తర్వాత జ్యోతి వాళ్ళ పేరెంట్స్ డోర్ ఓపెన్ చేశారు. జ్యోతి వాళ్ళ మదర్ ఇక్కడ నిల్చున్నారు, జ్యోతి వాళ్ళ ఫాదర్ ఇక్కడ నిల్చుని ఉన్నారు. జ్యోతి ఏమో వాళ్ళ మదర్ కి ఇక్కడ సైడ్ కి వచ్చి ఇక్కడ నిల్చుని ఉంది. ఆ డోర్ కొట్టిన పర్సన్ అంటారు, అదేంటండి మీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది, పేరెంట్స్ ఇంట్లో లేరు, నాతో కొంతసేపు ఉండండి, నాకు కొంచెం భయం వేస్తుందని చెప్పి నన్ను పిలవడానికి వచ్చింది, మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, అలా ఎందుకు చెప్పింది మీ అమ్మాయి అని చెప్పి వాళ్ళతో అడుగుతుంది. జ్యోతి అంటుంది, ఆంటీ నేను ఇంట్లోనే ఉన్నాను, మా పేరెంట్స్ తో కూర్చుని మేము టీవీ చూస్తూ ఉన్నాం, తింటూ ఉన్నాం, నేను అసలు బయటికే వెళ్ళలేదు అని చెప్పి ఆ ఆంటీతో అనగానే మరి జ్యోతి ఇంట్లోనే ఉంటే మా ఇంటి దగ్గరకు వచ్చింది ఎవరు, డోర్ కొట్టింది ఎవరు అని తను కన్ఫ్యూజ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా 2 రోజుల తర్వాత కరెక్ట్ గా టైం 11:30 అవుతుంది. అదే టైం కి
ఈసారి జ్యోతి వాళ్ళ ఇంటి డోర్ పైన ఇలా కొడుతూ ఉన్నారు. జ్యోతి వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక చిన్న పాప నిల్చునుంది. ఆ చిన్న పాప ఎవరో కాదు, జ్యోతి వాళ్ళ ఇంటి రైట్ సైడ్ అని చెప్పాను కదా, ఆ ఇంట్లో ఉండే ఒక చిన్న పాప అన్నమాట. ఆ ఆంటీ వచ్చింది కదా, ఆ ఆంటీ వాళ్ళ కూతురు. అయితే జ్యోతి అడిగింది, ఏంటి బుజ్జి ఇలా వచ్చావంటే, అక్క నాకు భయం వేస్తుంది, ఇంట్లో ఎవరు లేరు, నువ్వు మా ఇంట్లో వచ్చి నాకు తోడుగా పడుకుంటావా అని చెప్పి ఆ పాప జ్యోతిని అడుగుతుంది. సరే బుజ్జి పద అని చెప్పి వాళ్ళ ఇంట్లో, అమ్మ నేను ఇప్పుడే వస్తాను, పక్కింటికి వెళ్తున్నానని చెప్పి బయటికి ఆ పాపని తీసుకుని ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ పాప వాళ్ళ ఇల్లు కూడా వచ్చేసింది. ఇల్లు రాగానే ఆ పాప అంటుంది, అక్క మనము ఆ షాప్ కి వెళ్ళి ఏదైనా తినడానికి తెచ్చుకుందామని చెప్పి జ్యోతితో అనగానే సరే పద అని చెప్పి వాళ్ళిద్దరు ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంతలో దూరం నుంచి జ్యోతి వాళ్ళ మదర్ చూస్తూ ఉంది, అదేంటి ఇది పక్కింట్లోకి వెళ్తా అని చెప్పి ఒక్కతే అలా మాట్లాడుకుంటూ ఏదేదో గాల్లో ఇలా సైకిల్ చేసుకుంటూ వెళ్తుంది ఏంటి అని చెప్పి బయటకు వచ్చింది. వెంటనే వాళ్ళ మదర్ గట్టిగా జ్యోతి అని తనని పిలిచింది. జ్యోతి ఇలా వెనక్కి తిరిగి ఏంటమ్మా అని ఇలా సైకిల్ చేస్తూ ఉంది. ఇట్రా రా అని చెప్పి అంటూ ఉంటుంది. జ్యోతి ఆ పాపని చూద్దామని చెప్పి ఇట్లా చేయబట్టుకుందామని వెనక్కి తిరిగే సరికల్లా అక్కడ పాప ఉండదు. తను టెన్షన్ పడుతుంది, పాప ఏమైపోయింది, ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి తను ఆలోచిస్తూ మొత్తం వెతుకుతూ అటు వెళ్తూ ఉంటుంది. ఎక్కడ కూడా కనిపించకపోయేసరికల్లా వాళ్ళ మదర్ దగ్గరకు వస్తుంది. చెప్తుంది వాళ్ళ మదర్ కి, పాప తీసుకుని వెళ్తున్నానమ్మా, అసలు కనపడలేదు, సడన్ గా నువ్వు పిలవగానే మాయమైపోయింది అది ఇది అని అంటుంటే, అసలు నీ పక్కన ఎవ్వరు లేరు, నువ్వే మాట్లాడుకుంటూ వెళ్తున్నావు, పక్కింటికని చెప్పావు, ఎటో వెళ్ళిపోతున్నావు నువ్వు అంటే, లేదమ్మా పాప నా పక్కనే ఉంది, నన్ను తీసుకెళ్తుంది అది ఇది అని చెప్పి తను ఆర్గ్యూ చేస్తా ఉంటది. సరే పద పక్కింటికి వెళ్ళి చూద్దామని అంటే, ఆ పాప ఏమో వాళ్ళ ఇంట్లోనే నిద్రపోతూ ఉంటుంది. లాస్ట్ టైం ఏమో జ్యోతి వాళ్ళ ఇంటికి వచ్చినట్టు అనిపించింది, ఈసారేమో ఆ పాప వచ్చి జ్యోతిని బయటికి తీసుకెళ్ళింది. ఇదంతా కూడా ఆ పక్కింట్లో అమ్మాయి చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి స్టార్ట్ అయిందని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకైనా మంచిదని వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు ఆ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళని పిలుస్తున్నట్టుగా అనిపించేది. చాలా మంది ఆ ఇంటి వైపుకి రావడమే మానేశారు. కొన్నిసార్లు జ్యోతి నిద్రపోయి లేచేసరికల్లా తన బాడీ పైన ఇష్టం వచ్చినట్టు ఘాట్లుండేవన్నమాట. వీపు పైన, చేతి పైన ఎవరో గీరేసినట్టుగా తన చెయ్యి మొత్తం రెడ్ గా అయిపోయేది. ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉండడంతో జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ చాలా భయపడ్డారు. జ్యోతి చేతికి కొన్ని తాయెత్తులు తీసుకొచ్చి కట్టారు. ఆ తర్వాత సిచ్యువేషన్స్ కొద్దిగా బెటర్ అయ్యాయి, కానీ అలాంటి ఇన్సిడెంట్స్ మాత్రం జరగడం అస్సలు ఆగలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకి జ్యోతి వాళ్ళ ఇంటి పక్కన లెఫ్ట్ సైడ్ ఏదైతే ఇల్లుందో ఆ ఇల్లు ఖాళీగా ఉంది. అదే ఆ అమ్మాయి చనిపోయింది కదా, ఆ ఇంట్లోకి ఒక ఫ్యామిలీ వచ్చి దిగింది. తీరా చూస్తే పాత ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అదే ఆ పాప వాళ్ళ పేరెంట్స్ ఈ ఇంటిని ఆ ఫ్యామిలీకి అమ్మేశారు. ఈ ఫ్యామిలీ ఏమో చాలా తక్కువ ప్రైస్ కి వచ్చిందని చెప్పి ఆ ఇంటిని కొనుక్కున్నారు. ఎట్ ద సేమ్ టైం జ్యోతి వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఆ పక్కింట్లో కానీ వీళ్ళందరితోటి ఏదో ఒక హారర్ ఇన్సిడెంట్ అనేది, ఇలాంటి విచిత్రమైన విషయాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఆ లెఫ్ట్ సైడ్ ఇంట్లో ఆ ఫ్యామిలీ ఎవరైతే దిగారో ఆ ఫ్యామిలీలో టోటల్ 4 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఫాదర్, మదర్ అండ్ వాళ్ళకి 2 కొడుకులు. ఆ ఫ్యామిలీ ఆ ఇంట్లోకి దిగిన కొద్ది రోజుల నుంచి ఫస్ట్ ఏమో ఆ ఇంట్లో ఉండే లేడీకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ ఇంట్లో ఉండే పెద్ద అబ్బాయికి పెళ్లి కుదిరింది. పెళ్లికి 18 days ఉంది అనగా అతను ట్రైన్ లో జర్నీ చేస్తున్నప్పుడు కింద పడిపోయాడు. అక్కడే స్పాట్ లో డెడ్ అయిపోయాడు. ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో ఇంతవరకు ఎవరికి తెలియదు. అంతేకాకుండా వాళ్ళ చిన్న కొడుకు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఈ ఇంట్లోకి ఎప్పుడైతే వాళ్ళు దిగారో ఆ తర్వాత తన జాబ్ కూడా పోయింది. ఇంటి దగ్గరే ఉండడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడు కూడా ఆ అబ్బాయి డల్ గా కూర్చునేవాడు కాదు, కానీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి చాలా డల్ గా మారిపోయాడు. ఒక్కడే ఉండేవాడు, ఏ పని కూడా సరిగ్గా చేసేవాడు కాదు. మరోవైపు ఏమో వాళ్ళ మదర్ కి హెల్త్ అనేది రోజు రోజుకి పాడవుతూ వస్తుంది. దానికి తోడు ఎవరైతే ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ ఉంటాడో, ఆ ఇంటికి పెద్ద ఉన్నాడు కదా, అతను ఒక రోజు ఇలా మెట్లు దిగుతూ కిందికి వస్తుంటే ఎవరో వెనకాల నుంచి తోసేసినట్టుగా అనిపిస్తే తను కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత తన హెడ్ కి బాగా దెబ్బ తాకింది. డాక్టర్ ఇంటికి వచ్చి చెక్ చేస్తే తన దెబ్బ నుంచి కోలుకోవడం కష్టం అని చెప్పారు. ఎందుకంటే తనకి పక్షవాతం కూడా వచ్చింది. వైఫ్ హెల్త్ కోసం, తన హెల్త్ కోసం చిన్న కొడుకు జాబ్ కాకుండా ఏదైనా బిజినెస్ చేద్దామంటే తనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. తను ఏ బిజినెస్ చేసినా సరే లాస్ లోకి వెళ్ళిపోయేది. అలా వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి
ఒక్కసారిగా డౌన్ అయిపోయారు. ఆస్తులన్నీ అమ్మేసుకున్నారు. తినడానికి కూడా కరెక్ట్ గా లేని సిచ్యువేషన్ కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదంతా జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ గానీ ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి జరుగుతూ ఉండడంతో జ్యోతి వాళ్ళ ఫాదర్ ఏం చేశారు, మనం ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోదాం, ఈ ఏరియాలో ఉండొద్దని చెప్పి వాళ్ళు సిటీలో ఒక ఇల్లు చూసుకుని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. అండ్ ఈ ఇల్లుని ఎలా అయినా అమ్మాలని చెప్పి జ్యోతి వాళ్ళ ఫాదర్ అప్పుడప్పుడు ఎవరైనా క్లయింట్ వస్తే, ఎవరైనా కొనుక్కోవడానికి వస్తే వాళ్ళకి ఇల్లు మొత్తం చూపెట్టడానికి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చేసి అక్కడికే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయేవాడు సిటీలో. సో అదే విధంగా ఒక రోజు ఒక క్లయింట్ వచ్చాడు. జ్యోతి వాళ్ళ ఫాదర్ కూడా ఎక్కడైతే సిటీలో ఉంటున్నారో అక్కడ నుంచి వాళ్ళు విలేజ్ లో ఉన్న వాళ్ళ సొంత ఇంటి దగ్గరకు వచ్చి ఆ క్లయింట్ కి ఇల్లు చూపెట్టాడు. ఇల్లు చూపెట్టిన తర్వాత ఆ క్లయింట్ కూడా కొనుక్కోవడానికి ఓకే అన్నట్టుగానే ఉన్నాడు. సరే అండి, మీరు ఏదో ఒకటి డిసైడ్ చేసి రండి అని చెప్పి జ్యోతి వాళ్ళ ఫాదర్ వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది. లేట్ అయిపోయేసరికల్లా వాళ్ళ జ్యోతి వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి, ఈ రోజు నేను మన ఇంటి దగ్గరే ఉంటాను, మన ఊర్లో ఉంది కదా, నేను రేపు మార్నింగ్ లేచి వెంటనే వచ్చేస్తాను, బాగా అలసిపోయాను నేను అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జ్యోతి వాళ్ళ మదర్ కాల్ చేస్తుంది, ఎంతకి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళ రైట్ సైడ్ ఒక ఇల్లు ఉందని చెప్పాను కదా, వాళ్ళకి కాల్ చేస్తే వెళ్ళి చూడండి అని చెప్తే ఇంటి దగ్గరకు వచ్చి చూసేసరికల్లా జ్యోతి వాళ్ళ డాడీ అలా పడిపోయి ఉన్నాడు. ఏంట్రా అలా పడిపోయాడు అని తన దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే అతను ప్రాణాలతో లేడు. వెంటనే ఈ విషయాన్ని జ్యోతి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పగానే వాళ్ళు సిటీ నుంచి విలేజ్ లో ఉండే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసారు. వాళ్ళతో పాటు ఒక డాక్టర్ ని కూడా తీసుకొచ్చారు. అంతా చెక్ చేసిన తర్వాత డాక్టర్ అంటాడు, మీ ఫాదర్ చనిపోయింది హార్ట్ అటాక్ వల్ల అని. వాళ్ళు షాక్ అవుతారు. చాలా హెల్తీ పర్సన్, మా డాడీకి ఎటువంటి ప్రాబ్లం లేదు, సడన్ గా హార్ట్ అటాక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా మా ఫాదర్ కి అది జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి అర్థం కాలేదు. జ్యోతి ఇప్పటికీ ఇదే నమ్ముతుంది, వాళ్ళ ఫాదర్ కి అలా అవ్వడానికి కారణం ఎవరైతే అమ్మాయి అక్కడ పక్కింట్లో చనిపోయిందో ఆ అమ్మాయి ఎనర్జీ వల్లే ఇదంతా జరిగిందని. ఆ తర్వాత జ్యోతి వాళ్ళ ఫాదర్ బాడీని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు. జ్యోతి వాళ్ళ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఉండే ఇంట్లో ఎవరైతే లేడీకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ లేడీ కూడా రీసెంట్లీ చనిపోయింది. ఆ ఇంట్లో వాళ్ళు ఎన్ని పూజలు చేపిద్దామని ట్రై చేసినా సరే, వాళ్ళు ఇంట్లో పూజలు చేసినా సరే ఆ దీపం అనేది ఎక్కువసేపు ఉండేది కాదు. ఎన్ని పూజలు చేసినా సరే వాళ్ళకి ఎటువంటి ఫలితం అనేది దొరకలేదు. ఆ ఇంట్లో ఉండే ఆ లేడీ చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఆ చిన్న కొడుకు అండ్ తనతో పాటు పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళ తండ్రి తప్ప ఎవ్వరూ ఉండరు. వాళ్ళకి ఆ ఇంట్లో అప్పుడప్పుడు ఆ అమ్మాయి స్టార్టింగ్లో ఏ రూమ్లో అయితే సూసైడ్ చేసుకుని చనిపోయిందో ఆ రూమ్ నుంచి ఏడుపులు వినిపిస్తాయంట. అంతేకాకుండా అప్పుడప్పుడు వాళ్ళ కలల్లోకి ఆ అమ్మాయి వచ్చి పిచ్చిగా నవ్వుతూ కనిపిస్తుందంట. వాళ్ళు కూడా ఆ ఇంటిని అమ్మేద్దామని చాలా ప్రయత్నించారు, కానీ ఎవరు దాన్ని కొనుక్కోవడానికి ముందుకు రాలేదు. సో ఆ తండ్రి కొడుకులు ఇల్లు వదిలి వెళ్ళిపోలేక, ఇంటిని అమ్మలేక, చేతిలో డబ్బులు లేక, ప్రతి దాంట్లో లాస్ అవడం వల్ల గతి లేక అదే ఇంట్లో ఉంటున్నారు. ఇప్పటికీ కూడా ఆ ఏరియాలో ఇలాంటి విచిత్రమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవరో తెలిసిన వ్యక్తే తమని పిలిచినట్టు, సడన్గా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు మాయమైపోయినట్టు చాలా మందికి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. జ్యోతి వాళ్ళు ఎప్పుడైతే ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయారో, సిటీ ఏరియాలో ఉంటున్నారో, అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ లో ఇలాంటివేవి జరగట్లేదు. అంతేకాకుండా జ్యోతి వాళ్ళ ఫాదర్ ఆ ఇంట్లో చనిపోయిన తర్వాత నుంచి వాళ్ళకు కూడా ఆ ఇంటిని సేల్ చేద్దామంటే ఎవ్వరు కూడా కొనుక్కోవడానికి ముందుకు రావట్లేరు. స్టిల్ వాళ్ళ ఆ ఇంటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇది జ్యోతి లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్. ఈ స్టోరీ విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే, స్టార్టింగ్ లో ఆ ఇంట్లో ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళ కూతుర్ని వాళ్ళు చదువుకోవట్లేదని, తక్కువ మార్క్స్ వస్తున్నాయని వాళ్ళ అక్కతో కంపేర్ చేసి, వేరే వాళ్ళతో కంపేర్ చేసి, తన అపీరియన్స్ బాగాలేదని, తను చూడడానికి నల్లగా ఉందని, అందంగా లేదని వాళ్ళలా తిట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇంట్లో ఉండే పేరెంట్సే అలా చేస్తే, పిల్లల్ని ఆ విధంగా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు? ఎవరితో ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకుంటారు? వాళ్ళ పేరెంట్స్ చేసింది దట్ ఈస్ రియలీ నాట్ కరెక్ట్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ ఇక్కడ పక్కనే మీకు ద పిల్లో హైదరాబాద్ హారర్ స్టోరీ అని చెప్పి ఒక వీడియో ఉంటుంది. ఇంతవరకు దాన్ని చూడకపోతే చూసేయండి.